హాయ్ వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను కమ్మని కాకరకాయ కారాన్ని చేస్తున్నానండి. ఈ కాకరకాయ కారం నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేస్తున్నానో ఒకసారి చూసేయండి. ఈ కాకరకాయ కారం కోసం నేను 1 కేజీ కాకరకాయలని తీసుకున్నానండి. కాకరకాయల్ని చెక్కు తీసుకొని కడిగి కట్ చేసి ఉప్పు వేసి ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ కారంలో మెయిన్ ఇంగ్రీడియంట్ కారం. కారం కోసం ముందుగా 1 కప్పు శనగపప్పు, తగినంత ఉప్పు, ఎండు కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు కారము, చిన్నుల్లిపాయలు యాడ్ చేసి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న కారాన్ని పక్కన పెట్టుకుందాం. 15 నిమిషాలు పక్కన పెట్టిన కాకరకాయ ముక్కల్ని చేత్తో బాగా పిండి ఉప్పు వాటర్ని తీసుకోవాలి. మళ్ళీ మరొక్కసారి మంచినీళ్ళల్లో పోసి కడిగి గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కాకరకాయ కారం కోసం కాస్తంత ఆయిల్ ఎక్కువే పడుతుందండి. గ్యాస్ పై బాండీని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి 70% ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఎండుమిర్చి, తాలింపు గింజల్ని యాడ్ చేసుకొని కలపాలి. ఇవి కూడా వేగాయి అనుకున్నప్పుడు ఫైనల్గా కావాల్సినంత కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి, తాలింపు గింజలు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారాన్ని కూడా యాడ్ చేసి కలుపుకుంటే సరి, కమ్మని కాకరకాయ కారం రెడీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.